అనమాట. చాలా బాగా ఎమోషన్ బాగా క్యారీ చేస్తున్నాడు. సో తంత్ర చేయడం వల్ల ఏమైందంటే నాకు డౌట్ ఉండింది, కామెడీ చేయగలుగుతానా లేదా అని అన్నట్టు. సో ఇప్పుడు నేను ఈ థ్యాంక్ యూ డియర్ తర్వాత చేస్తున్న సినిమా కంప్లీట్ కామెడీ ఫిల్మ్ అనమాట. సో అది కూడా తొందరగా వస్తుంది, దాన్ని అనౌన్స్మెంట్ కూడా. సో నాకు అర్థమైంది ఏంటంటే కామెడీ అనేది ఏ యాక్టర్ అయినా ఎప్పుడైనా వాళ్ళ లైఫ్ లో చేయాలి. కామెడీ అనేది చేయగలిగితే ఏదైనా చేయగలుగుతాడు అతను. సో నాకు పర్సనల్ గా అది ఒకటి ఉందన్నమాట. అండ్ హీరోయిన్ గారిని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చూశాను. ఇంకొక క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం, మీరు చేసిన క్యారెక్టరు, బట్ అది ఇక్కడ చెప్పను నేను, కాంట్రవర్సీ ఏదేమో చెప్పను, చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అమ్మాయికైనా ఇండస్ట్రీలో కష్టాలు ఉంటాయని చెప్తారు. ఇండస్ట్రీలో కష్టాలు అలా పడుతూ ఇండస్ట్రీలో సెటిల్ అయినారు, మీరు ఎంతో కొంత సెటిల్ అయినారు. థ్యాంక్ యూ డియర్ అని చెప్పమంటే ఎవరికి చెప్తారు మీ పర్సనల్ లైఫ్లో? ఇండస్ట్రీలో థ్యాంక్ యూ డియర్ అంటే పర్టికులర్ ఒక పర్సనాలిటీ లేదండి. యాక్చువల్లీ మా మమ్మీకి చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ అని కాదు, మా మమ్మీకి చెప్తాను, అన్ని మమ్మీయే కాబట్టి. సో మమ్మీ సపోర్ట్ లేదు నేను ఎంత దూరం రాను, ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని కూడా. సో మా మమ్మీకి మించింది ఇంకేం లేదు నాకు. సో ఒక అమ్మాయి బయటికి వస్తేనే 100 మాటలు అంటారు. సో ఎలా ఫేస్ చేశారు ఈ కెరియర్ని? అవన్నీ ఆల్రెడీ స్ట్రగుల్స్ పడుతూ లెగ్స్తూ వచ్చాను. ఫైనలీ దాదాపు 4.5 years నుంచి ఇండస్ట్రీ అవన్నీ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అలానే సీజన్స్ లాగా కష్టాలు అనేవి ఇష్టంగా తీసుకుని వాటిని ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఇంకేం చేయలేము. బట్ ఆ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశాను. ఓకే ఫైన్, ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఎవరి జీవితమైనా ఆకాశమిని హద్దుల ఈ సినిమా లాగా చాలా సాడ్నెస్ ఉంటుంది. జీవితం అనేది సుఖం కన్నా కష్టమే ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కష్టాలు ఫేస్ చేసేటప్పుడు మీరు ఎలా అనిపించేది? అసలు వదిలి వెళ్ళిపోదామా అని మూవీ ఎప్పుడన్నా అనిపించిందా మీకు లైఫ్లో? వదిలి వెళ్ళిపోదామని ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే వచ్చిందే ఇందులో ఉండిపోవడానికి, ఇంకా వదిలే ఆప్షన్ లేదు నాకు. సో ఆ కష్టాన్ని బయటికి రావాలంటే కొంచెం టైం తీసుకోవడం తప్ప దాన్ని వదిలేసే ఉద్దేశం లేదు. వదలను కూడా ఇంకెప్పటికీ. ఇలానే ఇంటర్వ్యూస్ మనం చాలా 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 మూవీస్కి చేద్దాం కూడా కలిసి. అంతేగాని ఇండస్ట్రీ వెళ్ళే ఉద్దేశం అయితే ఆవగించేంత కూడా లేదు నాకు. స్టాంప్ నేను ఇంకంతే. ఆల్ ద బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, డైరెక్టర్ ఉన్నా, హీరో ఉన్నా, హీరోయిన్ ఉన్నా, ఎవరున్నా, ప్రొడ్యూసర్ అనేవాడు ఇండస్ట్రీకి దేవుడు లాంటోడు. ఎందుకంటే డబ్బులు పెడితేనే ఏదైనా రన్ అయ్యిద్ది, డబ్బులు పెడితేనే క్వాలిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎవరేం చెప్పచ్చు? ఇంకోటి నేను మా బాలాజీ గారి గురించి చెప్పాలంటే ఆయనకి సినిమా అంటే పిచ్చండి అసలు. అంటే ముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తూ వచ్చాను. ఆయన అంటే ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ వెళ్ళి చూసేసే టైప్ అనమాట ఆయన. సో ఆ సినిమా పిచ్చిని ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ వచ్చారనమాట. అంటే ఆయన ఎక్కడ అంటే ఆయన చూస్తే కూడా ఎక్కువ మాట్లాడరు అసలు. బట్ ఆయనకి ఎలా అంటే ఆ సినిమాని అసలు వదులుకోకూడదు, ఏ విధంగా అయినా నేను ఏదో ఒకటి చేసి సినిమా అనేది తీసేయాలి అన్నట్టు ఆ మెంటాలిటీ ఉన్న వ్యక్తి అనమాట. సో నాకు అందుకే చాలా ఇష్టమైన వ్యక్తి బాలాజీ గారు. అండ్ మా సినిమాకి కూడా ఒక సాంగ్ కూడా రాసేలేదు. ఓకే, అండ్ బాలాజీ గారు అంటే మీరు ఏదో లవ్ సాంగ్ రాసింది, మంచి అంటే మీ లవ్ స్టోరీలో నుంచి తీసుకుని పదాలు రాసారా? అండ్ వచ్చాము అలా ఏం లేదు, స్టోరీలో నుంచి చూసుకొని అంటే అదే ముందే నేను రాసి పెట్టుకొని నేను బట్ చిన్న చేంజెస్ చేసుకొని ఈ సినిమాకి తగ్గట్టు మార్చాను. ఓకే, అంటే టైటిల్లో థ్యాంక్ యూ డియర్ అని పెట్టారు. సో లవ్ స్టోరీ అనుకుంటారు ఎవరైనా, ఈ టైటిల్ చూస్తే లుక్స్ వైజ్గా అదే అనుకుంటారు. కానీ టీజర్లో చూసినప్పటికీ క్రైమ్ కనిపిస్తుంది, పోలీసు వాళ్ళు కనపడుతున్నారు, ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా కనపడుతుంది. ఏంటి ఈ సీక్వెన్స్ అసలు? అంటే బేసిక్గా పాయింట్ అయితే జస్ట్ అంటే అవతల పర్సన్కి రెస్పెక్ట్ ఏ విధంగా ఇస్తామనేదే ఉంటుంది. దీంట్లో ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటూ పోతే మధ్యలో ఒక 2-3 ఎలిమెంట్స్ వస్తాయి. ఆ ఎలిమెంట్స్ మనకు కొంచెం అంటే లైక్ మీరు అన్నట్టు క్రైమ్, సస్పెన్స్, లవ్ అలా వస్తాయి. బట్ అల్టిమేట్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మధ్య ఉండే లవ్ అనేది మెయిన్ పాయింట్ దీంట్లో. సో ఆ లవ్ని మనం ఎక్స్ప్రెస్ చేయడము, చెప్పడము, అవతల వాళ్ళకి మనం ఇంకా జస్ట్ ఒక 1 wordలో చెప్పాలంటే థ్యాంక్ యూ, మనం చేంజ్ చేసేదంతా అంటే తన వల్ల చేంజ్ అయింది, తన కోసం చేంజ్ అయ్యాను, తన వైపు నుంచి ఆలోచించి చేంజ్ అయ్యాను. ఇలాంటి వేరియేషన్స్లో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది.
సో ఒక గ్రాటిట్యూడ్ లాగా కంప్లీట్ అలాగా అండర్స్టాండింగ్. సో ఒక ఈ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టరు ఏదో ఒక పాయింట్లో వాళ్ళ అపోజిషన్ వాళ్ళ దగ్గర నుంచి సమ్ చేంజ్ అంటే లైక్ మంచిగా అవ్వడము, లేకపోతే వాళ్ళని అండర్స్టాండింగ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. జరిగిన టైంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్కి థ్యాంక్ యూ అనేసి ప్రతిదీ. మీ జీవితంలో మీరు ఎవరికి చెప్తారు థ్యాంక్ యూ డియర్ అని? నేను ఫస్ట్ అయితే మా అమ్మ మా నాన్నకే చెప్తాను. రిమైనింగ్ చాలా మంది ఉన్నారు, బట్ ఫస్ట్ అయితే వాళ్ళకే. లైక్ ఎందుకండి? ఎందుకని అడగకూడదు, కానీ ఏదో స్పెషల్ థింగ్ ఉంటుంది కదా వాళ్ళని. స్పెషల్ థింగ్ అంటే ఏం